ఇవాళైతే స్పెషల్ డే ఉంది. అదేంటంటే మెర్సిడీస్ బెంజ్ AMG కార్స్ డ్రైవ్ అయితే జరుగుతుంది అనమాట. ఈ రోజున వాటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. నా ముందు ఉంది GLC 450D. వరుస పెట్టి అన్ని బెంజ్ కార్సే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 7 to 10 కార్స్ అయితే ఇవాళ డ్రైవ్ కి వచ్చాయి. అది ఎక్కడి నుంచి అంటే మన కొండాపూర్ మహావీర్ బెంజ్ షోరూమ్ నుంచి శంషాబాద్ నోవోటల్ వరకు అయితే డ్రైవ్ చేస్తాం. ఇక్కడ ఉన్న అన్ని కార్స్ ఆల్మోస్ట్ డ్రైవ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను. ఇదైతే నేను ఇంకా డ్రైవ్ చేయలేదు. ఫస్ట్ కార్ అయితే నాది GLC 43 అనమాట. బెంజ్ అంటే బెంజేనండి. 7 సీటర్ ఇది. పక్కన ఉంది ఇంకొకటి. ఇది కంప్లీట్ గా సెడాన్ మోడల్. క్రిస్టల్ గా బ్లూ కలర్ తోటి చాలా మెరిసిపోతున్నాయి ఎండలో. బెంజ్ లోగోతో సహా కార్లు కూడా మెరిసిపోతున్నాయి. సెడాన్ ఇది కూడా డ్రైవ్ చేయబోతున్నాను నేను. అక్కడ ఉంది మనకి అది కూడా 7 సీటర్. ఇది ఒకసారి చూసేద్దాం. ఇది వచ్చి GLS 600 అనమాట. చూస్తాం కదా, ఇది కంప్లీట్ గా SUV. కార్ అంటే కార్ ఆ రేంజ్ కు ఉంది. ఇక్కడ ఉన్నది అయితే GLC 43. ఇక్కడ ఉన్నది ఇది కూడా GLC 43. అక్కడ కనిపిస్తుంది కదా, అది కూడా కంప్లీట్ గా SUV ఆఫ్ రోడ్ వెహికల్. అది బెంజ్. అన్ని కార్స్ డ్రైవ్ చేసి ఒక్కొక్క కార్ కి మధ్య గల వేరియేషన్ తెలుసుకోవడం, ఫీల్ అవడం అనేది స్పెషల్ ఫీలింగ్ అనమాట. AMG కార్స్ డ్రైవ్ అయితే చేస్తాం. ఇదొక స్పెషల్ మూమెంట్. వావ్, ఇట్స్ జస్ట్ వావ్. చాలా స్మూత్ అంటే స్మూత్ ఉందన్నమాట ఇది డ్రైవ్. దీన్ని ఈ కాస్త డ్రైవ్కి వదలకూడదు, కంప్లీట్గా లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి. అంత సూపర్గా ఉందన్నమాట కార్ అయితే. సూపర్ 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 సూపర్. ఇదే స్పీడ్ మీరు ఒక ఇన్నోవాలో వెళ్తే ఎలా ఉంటుంది, ఇది దీనిలో వెళ్తుంటే ఎలా ఉంది చూడండి. అసలు ఫస్ట్ టైం నాకు ఒక SUV వెహికల్ సిడాన్ కార్ ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇస్తుంది రోడ్డు పైన, సేమ్ లైక్ ఉంది కదా డ్రైవ్. మీకు ఫీల్ చూడండి. SUV వెహికల్ లేదు, సిడాన్ ఫీల్ ఉంది. సిడాన్ డ్రైవ్ చేసిన ఫీల్ అండ్ లగ్జరీస్ SUV. ఆఫ్ రోడ్ వెహికల్ అంటే కొంచెం అటు ఇటు ఊగుతుంటుంది బాడీ, అట్లా లేకుండా చాలా కంఫర్టబుల్ గా ఉంది. అండ్ మూవింగ్ తెలియట్లేదు బాడీస్ అయితే. చాలా SUV లో కూడా అంత కంఫర్ట్ అండ్ లగ్జరీస్ అంటే ఇదే నేను చూసింది. జస్ట్ లైక్ ఉయ్యాల్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది అని. సౌండ్ లోపల కూడా వస్తుంది చూసారా, ఒక రేస్ సౌండ్. GLC 43 పర్ఫార్మెన్స్ విషయంకి వస్తే చాలా అంటే చాలా బాగుంది. G క్లాస్ G63 అనమాట. ఇది కంప్లీట్ గా ఆఫ్ రోడ్ వెహికల్. సూపర్ గా ఉంది. దీన్ని లాంగ్ డిస్టెన్స్ అయితే డ్రైవ్ చేయలేకపోయాను, జస్ట్ అక్కడ వరకే మూవ్ చేయగలిగాం అనమాట. స్టిల్ దీని పర్ఫార్మెన్స్ కూడా సూపర్ గా ఉంది. కలర్ గానీ సూపర్ అంటే సూపర్ గా ఉంది. ఈ రోజు జరిగిన AMG కార్స్ డ్రైవ్ పర్ఫార్మెన్స్ వీడియోలో అయితే ఫస్ట్ గా నేను డ్రైవ్ చేసింది అయితే GLC 43 అనమాట. దీని పర్ఫార్మ్ అయితే సూపర్ గా ఉంది. సిటీ డ్రైవ్ లో డ్రైవ్ చేసాము. సిటీ డ్రైవ్ అంటే మీకు తెలిసిందే ఎలా ఉంటుందో రోడ్ అనేది. సో ఆ రోడ్ లో కూడా కంప్లీట్ గా కంఫర్టబుల్ గా ఉంది. దీనికి మెయిన్ నాకు ఏంటంటే రేసింగ్ సౌండ్ అయితే బాగా నచ్చింది. నేను నెక్స్ట్ డ్రైవ్ చేసిన కార్ అయితే మెర్సిడీస్ బెంజ్ మేబ్యాక్ అనమాట. ఇదైతే నాకు ఫేవరెట్ కార్ అయిపోయింది. ఇప్పుడైతే సూపర్ ఉంది. ఆల్ రౌండర్ అనమాట. ఇది SUV గానీ, కూపే పర్ఫార్మెన్స్ గానీ, అసలు లగ్జరియస్ గానీ పిచ్చగా నచ్చింది. నెక్స్ట్ డ్రైవ్ చేసిన కార్ ఒకసారి చూపించేస్తాను. ఇది S350D అనమాట. ఇది కంప్లీట్ సిడాన్ వెహికల్. ఇది చూస్తున్నారు కదా, దీని గ్రౌండ్ క్లియరెన్స్. ఈ మధ్య సిడాన్ వెహికల్ అంటున్నారు కానీ ఇండియన్ సిటీ రోడ్స్ కి తగ్గట్టు, స్పీడ్ బ్రేకర్స్ కి తగ్గట్టు కొంచెం హైట్ అయితే పెరిగిపోతుంది, గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పెరుగుతుంది. దానివల్ల నాకైతే ఫీల్ అయితే పోతుంది. నిజంగా సిడాన్ వెహికల్స్ కూడా నాకు చాలా ఇష్టం. గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తున్నారు కదా, ఒక్కసారి సైడ్ నుంచి చూడండి. గ్రౌండ్ క్లియరెన్స్ చాలా అంటే చాలా బాగుంది. కంప్లీట్ సిడాన్. ఇది నేను డ్రైవ్ చేసిన థర్డ్ వెహికల్. కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళ నెంబర్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నాకైతే పిచ్చిగా నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అఫీషియల్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ కింద ఉంది, దాన్ని కూడా ఫాలో చేయండి.